అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉన్నాము. ఇక్కడైతే గత కొద్ది రోజులుగా అయితే అనేక అక్రమాలకైతే పాల్పడుతున్నారని అయితే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది సిబ్బంది అయితే చేతివాటం ప్రదర్శిస్తుంటే మరికొంతమంది అయితే అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనివల్ల సామాన్య భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు హిందూ వాహినికి సంబంధించిన కొంతమంది సభ్యులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రస్తుతం అయితే రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు ఆలయం అయితే ఒకటి కదా. ప్రస్తుతం ఇక్కడైతే అనేక అవకతవకలు అయితే జరుగుతున్నాయి, అనేక అక్రమాలకైతే తావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు? గత 4 సంవత్సరాలుగా హిందూ వాహిని తరఫున ప్రతి సమస్య మీద మేము పోరాటం జరుగుతుంది. ఇదివరకు కనీసం 6 నెలలకు ఒకసారి మేము దేవాలయ పరిరక్షణ కోసం పాటుపడడం జరుగుతుంది. ఇక్కడ ప్రసాద తయారీ కానీ, ఇక్కడ క్లీన్లెస్ కానీ, ఏదైతే డంప్ యార్డ్ కానీ, అయితే భక్తులకు కనీస సౌకర్యాలు ఏమి కానీ, అట్లనే క్యూ లైన్లు కానీ, అట్లా మంచినీటి సౌకర్యం కానీ, అట్లా ఆలయంలో జరుగుతున్న ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు గుట్కాలు తయారుపరచడం జరిగింది. అట్లా ప్రతి విషయం మీద మేము గత 4 సంవత్సరాలు పోరాడుతున్నాము. అట్లా ఆలయ యువకు కానీ, ఆలయ ఉద్యోగులకు కానీ మేము వినతి పత్రం ఇస్తూనే ఉన్నాము, వస్తూనే పోతున్నాం. కానీ ఇక్కడ అక్రమాలు మాత్రం ఆగడం లేదు. ఈ మధ్యన చూసినట్టు మీరు అన్ని టీవీ వార్తలలో, ప్రముఖ టీవీ వార్తలలో, ప్రింట్ మీడియా వార్తాపత్రికలు వచ్చింది. చేతివాటం ప్రదర్శన ఉద్యోగాన్ని దగ్గర 37 లక్షల రూపాయలు ఆలయంలో ఎవరో ఎదురకుండా ఉద్యోగం వాడుకోవడం అంటే ఎంత అవినీతి అక్రమాలకు తాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ప్రతిసారి మేము పోరాడుతున్నాము, చెప్తూనే ఉన్నాము. కానీ ఇలా జరుగుతుందంటే ఇక్కడ అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయింది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, దీనికి సంబంధించి మీరు గతంలో ఎవరికైనా కంప్లైంట్ చేస్తారంటే వారి నుంచి స్పందన ఎలా ఉంది? అంటే మరి ఏం చెప్తున్నారండి? ప్రధానంగా మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఆలయ యువ గారికి మేము ఇక్కడ కనీస సౌకర్యాలు ఏం కోసము అన్ని విషయాలు మెమోరాండం రాసి మేము ఇస్తూనే ఉన్నాము. మేము వాళ్ళు చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ మాకైతే ఇక్కడ చర్యలు కనిపించడం లేదు. ఓకే అండి, ప్రస్తుతం ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్లో అయితే గతంలో అయితే దొంగతనాలు సైతం జరిగాయి. అంతేకాకుండా ఇక్కడ హుండీ లెక్కింపులో సైతం ఏంటంటే ఒక 10,000 రూపాయలు, 11,000 రూపాయలు సైతం దొంగలించడం జరిగింది. ఇప్పుడైతే ఏకంగా 37 లక్షలు, 38 లక్షల రూపాయలు అయితే మాయమైన పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి అయితే గత కొద్ది రోజులుగా అయితే మాయమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? మాకైతే తెలియట్లేదు సార్. మేమైతే మా డ్యూటీ, మా విలేజ్ మేము నిర్వర్తిస్తున్నాము. మేమైతే ప్రధాన ఆలయ యువ గారికి అయితే మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి ప్రతిభటన జరుగుతుందో, అసలు ఎవరి చేతిపడడం ప్రదర్శించడం, ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగుందో మేము ఏ పార్టీని నిందించదలుచుకోలేదు. కాకపోతే మేము మా యొక్క హిందూ వాహిని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భక్తుల మనోభావాలు, మీరు ఇందాక అన్నట్టు భక్తుల మనోభావాలను కాపాడమే మా ప్రధాన ఉద్దేశం. ఆలయ పరిరక్షణ, ఆలయ పవిత్రత కాపాడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇప్పుడైతే కంప్లైంట్ అయితే రాయడం జరిగింది. అంటే ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని దీనికి సంబంధించి ఎవరికైతే కంప్లైంట్ చేస్తున్నారండి? మేము ఇవాళ మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాము, వెళ్ళడానికి తయారవుతున్నాము. ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఆలయాలకు ఉద్యోగులకు సంబంధించి అయితే బదిలీలు కావట్లేదు అనేది అయితే ఒక ప్రస్తావన అయితే వస్తుంది కదా. అంటే చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ అయితే పాతికిపోయారని చెప్పేసి అయితే కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి మీ దృష్టికి వచ్చిందంటే మీరు దీనికి సంబంధించి ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? మేము ఈ విషయం మాత్రం అయితే నిజం. ఇక్కడ ఎందుకంటే ఏళ్ల తరబడి పాతికిపోయిన ఉద్యోగులే మాకు అనిపిస్తుంది ఇది హిందువానికి. ఎందుకంటే ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు ప్రధాన ఉద్దేశం ఇదే అనుకుంటా. ఇక్కడ ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి స్థితి చేసిన ఉద్యోగుల కారణమని అనుకుంటారు. వెంటనే ఉద్యోగ బదిలీ చేపట్టాలని అనుకుంటున్నారు. ఉద్యోగుల బదిలీ చేపడితే ఇలాంటి అవినీతి అక్రమాలు కొంతవరకు తగ్గుతాయని మా ఉద్దేశం. ఓకే అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ 37 లక్షలు 38 లక్షలు కాజేసినటువంటి వ్యక్తి ఎవరు? అంటే దీనికి సంబంధించి మీరు మాట్లాడారా? అంటే కంప్లైంట్ చేస్తారా? అంటే ఎవరు వారి ఏంటి డిజిగ్నేషన్ ఏంటి? శ్రీనివాచార్యాన్ని ఆలయ ఉద్యోగి. మేమైతే ఈవో గారికి అయితే మేము మెమోరాండం ఇచ్చేసాము. మరి ఏం చేస్తారో చూడాలి, వేచి చూస్తున్నాం. ఓకే సార్ చెప్పండి, అంటే ఇంకా ఎలా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? ఇప్పటికీ దగ్గర 4 సంవత్సరాల నుండి ఎన్నో వినతి పత్రాలు ఇస్తున్నాం, ఒక్కదాని కూడా రెస్పాన్స్ అనేది లేదు. కమిషనర్ దగ్గర కూడా ఒక్కసారి కూడా తీసుకెళ్తున్నాం అంటారు, కానీ దేని కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం అంటారు, పేపర్ తీసుకుంటారు తప్ప ఇప్పటి కూడా ఎలాంటి లేదు. ఓకే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం హిందూ వాహిని ఆధ్వర్యంలో అయితే వీరైతే పెద్ద ఎత్తున అయితే పోరాడడానికి అయితే సిద్ధం. హిందువుల మనోభావాలు దెబ్బతినడం మా లక్ష్యం అని చెప్పేసి వీరైతే కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. మేము ఎన్ని కాయిదాలు ఇచ్చినప్పటికైతే గాలి మాటలుగా అయితే చూస్తున్నారు తప్ప దాన్ని అయితే సమస్య పరిష్కరించట్లేదు. గతంలో అయితే అనేక అవకతవకలు జరిగాయి, అనేక అక్రమాలు అయితే జరిగాయి. కొంతమంది అయితే హుండీ లెక్కింపులో భాగంగా అయితే కొంత చేతివాటం ప్రదర్శించడం జరిగింది, వారిని పోలీసులకు సైతం అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఇటు కొన్ని దొంగతనాలు సైతం జరిగాయి. ఇప్పుడైతే ఏకంగా 38 లక్షల రూపాయలు అయితే మాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 30,000 రూపాయలకు సంబంధించి సైతం ఈ శనివారం అయితే మరొక ప్రస్తావన సైతం రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మాకైతే అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం మేమైతే జగిత్యాల జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేయడానికి అయితే సంసిద్ధమవుతున్నాము. యువకు సైతం అనేక సార్లు
విన్నవించినప్పటికైతే చర్యలు అయితే శూన్యం అని చెప్పేసి అయితే వీరు వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా భక్తుల మనోభావాలు అయితే కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే వీరు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.